హిందువులు పవిత్రంగా పూజించే తిరుపతి వెంకటేశ్వర స్వామి మీద చంద్రబాబు నాయుడు గారు కావాలని అసత్య ప్రచారాలు చేసి ఆ లడ్డులో జంతు కొవ్వు కలిసింది, పంది కొవ్వు కలిసిందని చెప్పేసి అసత్య ప్రచారాలు చేయటం వల్ల రాష్ట్రంలో హిందువులు మనోభావాలు దెబ్బతిన్నాయి. కాబట్టి దానికి ఈరోజు దర్శి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ క్యాడర్ మొత్తం కలిసి వెంకటేశ్వర స్వామి దగ్గర పాప పరిహార పూజలు చేయడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నో విధాలుగా వైఎస్ఆర్సీపీ మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, జగన్మోహన్ మీద కావాలని చెప్పి ఎన్నో ప్రచారాలు చేస్తున్నాడు. ఆయన రాజకీయం కోసం, ఆయన రాజకీయ లబ్ధి కోసం, స్వార్థ రాజకీయాల కోసం తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డును కూడా వదల. ఒక ముఖ్యమంత్రి హోదా ఉండి ఏమి ఆధారాలు లేకుండా ఒక తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రసాదం మీద, లడ్డు మీద అని ఎలా చెప్పగలుగుతాడు? ఒక బాధ్యతాపరంగా సీఎం కుర్చీలో కూర్చొని అతను రాజకీయాల కోసం, రాజకీయ లాభం కోసం ఎన్ని చేస్తున్నాడు.